హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భారతి. మీరు ఎప్పుడైనా ట్రైన్‌లో వెళ్తూ కిటికీలోంచి బయటకు చూస్తూ ఉన్నప్పుడు, ఏదో ఒక చెట్టునో, ఒక సీనరీనో చూసినప్పుడు, ఒక 10 నిమిషాల ముందు సేమ్ అలాంటిదే చూసినట్లు అనిపించిందా? అదే సమయంలో ట్రైన్‌లో ఎంతోమంది మీ చుట్టూ ఉన్నా, వాళ్ళందరిలోకెల్లా డిఫరెంట్‌గా ఉండి, మిమ్మల్నే గమనిస్తున్నట్టు మీరెప్పుడైనా అనుభూతి చెందారా? ఇటువంటి సంఘటనల్ని ఎదుర్కొన్న సంజీవ్ గురించి ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్లే ముందు నా వీడియో చూశాక చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ నాకెంతో ప్రోత్సాహకరంగా ఉండి నన్ను ఇంకెన్నో స్టోరీస్ మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చేలా చేస్తాయి. ఒకరోజు సంజీవ్ అనే 20 ఏళ్ల యువకుడు బెంగళూరు నుంచి గిద్దలూరుకి ట్రైన్లో జర్నీ చేస్తున్నాడు. తను కూర్చున్న కంపార్ట్మెంట్ మొత్తం జనాలతో నిండిపోయింది. సంజీవ్ కిటికీ పక్కన కూర్చొని కిటికీ గుండా బయటకు కనిపించే పచ్చటి పంట పొలాలు, కొండలను చూస్తూ ఏవో ఆలోచనలో మునిగిపోయాడు. సరిగ్గా సాయంత్రం 7 గంటలు అయింది. సూర్యుడు అస్తమించగానే ట్రైన్లో లైట్లు వెలిగాయి. ట్రైన్లో కాఫీ, స్నాక్స్ అమ్ముకునే వాళ్ళ అరుపులు తగ్గి కొంచెం ప్రశాంతంగా ఉంది. సంజీవ్ ఒక స్టోరీ బుక్ తీసి చదువుకోసాగాడు. మెల్లగా తన స్టేషన్లో కొన్న బిస్కెట్ ప్యాకెట్స్ తీసి ఒక్కోటి తింటూ స్టోరీ చదవడంలో బిజీ అయిపోయాడు. అంతలో కొంచెం సేపటికి ఒక 30 ఏళ్ల మహిళ, ఆవిడతో పాటు ఒక 6-7 ఏళ్ల పాప వచ్చి సంజీవ్ ఎదురుగా కూర్చున్నారు. సంజీవ్ ఆ పాపను చూసి హాయ్ అని చిరునవ్వు నవ్వాడు. కానీ ఆ పాప ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టకుండా బయటికి అలా చూస్తూ ఉండిపోయింది. సంజీవ్ ఆ పాపను చూసిన ప్రతిసారి ఆ పాప తన వైపు చూస్తూ ఏదో చెప్పాలన్నట్లు, లేదా తెలిసిన వ్యక్తిలా తదేకంగా తననే చూస్తోంది. సంజీవ్ అప్పుడప్పుడు ఆ పాపను చూస్తే వెంటనే ఆ పాప బయటికో లేదా మరెక్కడికో చూడడం చేస్తోంది. సరే అని సంజీవ్ తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లోంచి ఒక ప్యాకెట్ ఆ పాపకి ఇవ్వబోతూ చేయి చాపాడు. ఆ పాప కూడా తీసుకోవడానికి చేయి చాపింది. అంతలో సడన్ గా తన చేతిలోని బుక్ జారిపోవడంతో ఆ పాపకి బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెడుతూ బుక్ కోసం కిందకు చూశాడు. వెంటనే బుక్ తీసుకొని పైకి లేచి చూస్తే ఆ పాప బిస్కెట్ ప్యాకెట్ కింద పడేసి ఉంది. ఆ పాపకి తీసుకోవడం ఇష్టం లేదా, లేకపోతే తనే బుక్ తీసుకోవడంలో జారి కిందకు పడేశానా అనుకొని ఆ బిస్కెట్ ప్యాకెట్ చేతిలోకి తీసుకున్నాడు. తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు తనని వింతగా చూడడం స్టార్ట్ చేశారు. తనే కావాలని కింద పడేశాననుకొని వాళ్ళందరూ అలా చూస్తున్నారేమో అనుకుని మళ్ళీ ఆ పాపకి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఆ పాప కూడా తన తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. సైలెంట్గా తనకేమీ అర్థం కాక మళ్ళీ బుక్ చదువుకుంటూ అందులో మునిగిపోయాడు. కాసేపటికి ఆ పాప వాళ్ళ అమ్మ ఇద్దరూ లేచి ముందుకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఆ పాప కన్నార్పకుండా సంజీవ్నే చూస్తూ వాళ్ళ అమ్మ వెనకాలే వెళ్ళిపోతోంది. దాంతో సంజీవ్కి ఏం అర్థం కాలేదు. ఆ పాప ఎందుకు నన్నే చూస్తూ వెళ్తోంది? పాపం వాళ్ళ అమ్మ ఏమైనా అంటుందని బిస్కెట్స్ తీసుకోలేదా, లేదంటే నేనేమైనా ఇస్తానని నన్నే చూస్తోందా అని వాళ్ళు వెళ్ళిన కాసేపటికి సరే ఈసారి ఎలాగైనా ఆ అమ్మాయికి బిస్కెట్ ప్యాకెట్ ఇద్దామని వెనకాలే వెళ్తాడు. కంపార్ట్మెంట్ చివరి వరకు వాళ్ళని వెతుకుతాడు. వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఏమైనా వాష్రూమ్కి వెళ్ళారేమో, వస్తే ఇద్దామని బాత్రూమ్కి బయట ఉన్న డోర్ దగ్గర నిల్చొని బయటకు చూస్తూ ఉంటాడు. కాసేపటికి ఆ పాప వచ్చి సడన్గా సంజీవ్ చేయి పట్టుకుంటుంది. ఆ పాప చేతి స్పర్శ చాలా చల్లగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఆ పాప చాలా భయంతో, తన మొహంలో ఏదో తెలియని అలజడి, దాంతో వణికిపోతోంది. ఏమైంది పాప, ఎందుకు ఇలా భయపడుతున్నావు? మీ అమ్మ ఏమైంది? ఎక్కడికెళ్ళింది? నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని అడిగితే ఆ పాప ఏం సమాధానం చెప్పకుండా సంజీవ్ని అలా చూస్తూ ఉంది. ఇంతలో ఆ కంపార్ట్మెంట్ చివర ఒక పోలీస్ లైట్ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. వెంటనే సంజీవ్ ఆ పాపని అక్కడే పక్కన కూర్చోమని చెప్పి పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. సార్, అక్కడ ఒక పాప ఉంది. వాళ్ళ అమ్మ కనిపించడం లేదు. దాంతో ఆ పాప భయపడిపోయి కంగారు పడుతోంది. మీరు వచ్చి ఒకసారి చూస్తారా? పాపం చిన్నపిల్ల అని చెప్పగానే ఆ పోలీస్ పద అని అతని వెనకాలే బయలుదేరాడు. రండి సార్, ఇదిగో ఈ పాపే. పాపం వాళ్ళ అమ్మని ఎలాగైనా వెతికి పెట్టండి అని అక్కడ చూడగానే ఆ పాప కనిపించలేదు. ఇక్కడే ఉంది సార్. పాప, పాప ఎక్కడున్నావు? పోలీస్ అంకుల్ వచ్చారు.
మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు అని బాత్రూమ్ పక్కన ఉన్న డోర్ దగ్గర అంతా వెతికి ఇక్కడే ఉండాలి సార్, ఎటో వెళ్ళిపోయింది అని వెనక్కి తిరిగి పోలీస్ అతనికి చెప్పడానికి చూస్తే అక్కడ పోలీస్ అతను కూడా కనిపించలేదు. సంజీవ్కి ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఆ పాప లేదు, పోలీస్ అతను కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. అతని చుట్టుపక్కన ఉన్న ప్యాసింజర్స్ కూడా తననేదో పిచ్చి పట్టిన వాడిని చూస్తున్నట్లు చూస్తున్నారు. ఇదంతా తన భ్రమ లేక కళ అనుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అప్పటికే తన పక్క సీట్లో ఉన్న వాళ్ళు బెడ్షీట్ కప్పుకొని పడుకున్నారు. సంజీవ్ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారన్న ఆలోచనలతో పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదు. ఆ పాపే తన కళ్ళ ముందు కదులుతోంది. ఇప్పుడు సడన్గా సంజీవ్ ఫోన్ మోగింది. వాళ్ళ బాబాయ్, నువ్వు స్టేషన్లో దిగేసరికి రాత్రి 3 గంటలు అవుతుంది. ఆ టైంకి మెలకువతోనే ఉండు, నేను ముందే స్టేషన్కి వస్తాను, అప్పుడప్పుడు కాల్ చేస్తుంటా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అప్పటికే రాత్రి 11 గంటలు అవుతోంది. అప్పుడు వాళ్ళ కంపార్ట్మెంట్స్లోకి ఒక టీసీ వచ్చాడు. వెంటనే కిందకి దిగి సంజీవ్ తనకు జరిగిందంతా వివరించాడు. సార్, మీరు ఎలాగైనా ఆ పాపకు వాళ్ళ అమ్మను వెతికించండి, పాపం ఇద్దరూ కలిసారో లేదో, ఎక్కడున్నారో తెలియదు అని అనగానే టీసీ సంజీవ్ వైపు కిందకి పైకి చూశాడు. ముందు నువ్వు ఏం మాట్లాడకుండా వెళ్ళి నీ సీట్లో నిద్రపో, ఎవరు పిలిచినా లేపినా లేవకుండా అలాగే పడుకో, నేను చెప్తున్నా కదా, వెళ్ళి నిద్రపో అనగానే, లేదు సార్, గిద్దలూరు స్టేషన్ రాత్రి 3 గంటలకు చేరుకుంటుంది, నిద్రపోతే ముందుకెళ్ళిపోతుందేమో అని నిద్ర పట్టడం లేదు అని అనగానే టీసీ సీరియస్గా, సరే అయితే కళ్ళు మూసుకొని ఊరికే పడుకో, ఎవరు పిలిచినా లేవద్దు, ఎవరితో మాట్లాడవద్దు, నేను కాసేపటి తర్వాత మళ్ళీ వస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సంజీవ్ దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కాసేపటికి ఆ పోలీస్ మళ్ళీ అదే వైపు నుంచి టార్చ్ లైట్ పట్టుకొని సీట్లన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. అది చూసిన సంజీవ్, సార్ సార్, ఏంటి ఆ పాప గురించి వాళ్ళ అమ్మ గురించి పట్టించుకోకుండా ఎటెళ్ళిపోయారు, ఎంతలా వెతికానో తెలుసా మిమ్మల్ని అని అరవడం మొదలుపెట్టాడు. కానీ ఆ పోలీస్ ఆ మాటలేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సంజీవ్కి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. వెంటనే తన సీట్ పక్కన ఉన్న ఒకతను నిద్రలేచి, ఏంటయ్యా నీ ప్రాబ్లం, పడుకోనివ్వవా మమ్మల్ని, సాయంత్రం నుండి చూస్తున్నాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, పడుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని గొనుగుతూ పడుకున్నాడు. సంజీవ్ ఏమైంది నాకు అని భయపడుతూ కళ్ళు మూసుకున్నాడు. కానీ నిద్ర పట్టడం లేదు. కాసేపటికి టీసీ రిటర్న్ వచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం, ఏం జరిగింది అని అడగగానే సంజీవ్ ఫస్ట్ నుంచి జరిగిందంతా వివరించాడు. ఆ పాప, వాళ్ళ అమ్మ, ఆ పోలీసు అతని గురించి అంతా పూసగుచ్చినట్టు వివరించాడు. అదంతా విన్న తరువాత టీసీ ఇలా చెప్పసాగాడు. నీకు కొన్ని విషయాలు తెలుసా? కొంతమంది జాతకం ప్రకారం నక్షత్రాలు, పుట్టిన గడియల ప్రకారం వాళ్ళకి ఆత్మలు కనపడతాయని, అలాంటిదే ఇది. నీకు కనిపించిన ఆ పాప, వాళ్ళ అమ్మ ఇద్దరూ ఆ ట్రైన్ కింద పడి చనిపోయారు. ఆమె భర్తే వాళ్ళిద్దరినీ ట్రైన్ కిందకు తోసి చంపేశాడు. నువ్వు చూసిన వాళ్ళిద్దరూ ఆత్మలే. తరువాత ఒక పోలీస్ కనిపించాడని చెప్పావు కదా, అతను కూడా ఈ కంపార్ట్మెంట్లో ఒకసారి దొంగలు పడ్డప్పుడు వాళ్ళతో పోరాడి అతను అక్కడే చనిపోయాడు. దాంతో అతను కూడా ఆత్మలా మారి ఇక్కడే తిరుగుతుంటాడు. చాలామందికి వాళ్ళు రైల్వే స్టేషన్లోనో ట్రైన్లోనో కనిపించారని చెప్పారు. తర్వాత గత 2-3 ఏళ్ల నుంచి ఎవరూ వాటి గురించి మాట్లాడడం లేదు. ఇదిగో ఇప్పుడు నీకు మళ్ళీ అవి కనిపించాయి అని చెప్పగానే సంజీవ్ నోట్లో ఒక్క మాట కూడా రావడం లేదు. ఫ్రీజ్ అయిపోయాడు. ఏంటి సార్ మీరు చెప్పేది? నా కళ్ళతో చూశాను సార్ అని చెప్పగానే టీసీ ఎలాంటి ఆశ్చర్యం లేకుండా, అవును చెప్పగా కొంతమందికి కనిపిస్తాయని, నీకు కూడా అవి అలానే కనిపించాయి. మరి ఈ పైన నా పక్కన పడుకున్న వాళ్ళు కూడా దెయ్యాలా అని అడగగానే, చచా వాళ్ళు ప్యాసింజర్స్ రా, వాళ్ళ వల్ల ఎలాంటి సమస్య లేదు, కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఇలా ఆ ఆత్మలు కనిపించిన వారందరూ తరువాత చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు, కాబట్టి నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి టీసీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అదంతా విన్న సంజీవ్కి భయం మొదలైంది. నిజంగా వాళ్ళందరూ దెయ్యాలు అంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అలా సంజీవ్ మెదడు నిండిపోయింది. కాసేపటికి తను దిగాల్సిన గిద్దలూరు స్టేషన్ వచ్చేసింది. సంజీవ్ ట్రైన్ దిగి వాళ్ళ బాబాయ్ కోసం అటు ఇటు చూశాడు. అంతలో సంజీవ్ ఇక్కడున్నా అని వాళ్ళ బాబాయ్ ఆప్యాయంగా పలకరించాడు. ప్రయాణం అంతా బాగానే జరిగిందా అని అడిగాడు. సంజీవ్ ట్రైన్లో జరిగిన విషయాలన్నీ ఇంటికెళ్ళి చెప్దాంలే అని అంతా బాగానే జరిగింది బాబాయ్ అని స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. సంజీవ్ వాళ్ళ ఊరు స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాళ్ళ బాబాయ్ బుల్లెట్ బండి మీద తనను తీసుకెళ్ళడానికి వచ్చాడు. బయటికి వచ్చి ఇద్దరు బుల్లెట్ బైక్లో ఊరికి బయలుదేరారు. సంజీవ్ వాళ్ళ బాబాయ్కి ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే మామూలుగా బుల్లెట్ బైక్ ఇద్దరు మనుషులతో వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్గా వెళ్తుంది, కానీ ఇప్పుడు ఆ బండి చాలా స్లోగా భారంగా అనిపిస్తోంది. అంతేకాదు, అది ఎండాకాలం. కానీ చలికాలంలో ఎలా అయితే గడ్డ కట్టించే చలి ఫీల్ అవుతామో అలాంటి చలి వాళ్ళిద్దరినీ చుట్టేస్తోంది. ఏంటిరా ఈరోజు ఇంత చలిగా ఉంది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, బండి చూస్తే మొరాయిస్తోంది అని అనుకుంటూ బైక్ మిర్రర్లో చూడగానే వెనకాల సంజీవ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఏమైంది వీడికి, ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడని వెనక్కి తిరిగే లోపు సంజీవ్ బైక్ మీద నుంచి కింద జారి పడిపోయాడు. వెంటనే తలకి చిన్న దెబ్బ తగిలి అక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయాడు. తరువాత 10 రోజులకు సంజీవ్ స్పృహలోకి వచ్చాడు. ఏమైంది నాకు, ఎందుకిలా మీరందరూ నా చుట్టూ కూర్చున్నారు అని ఇంట్లో వాళ్ళందరి వైపు చూశాడు. సంజీవ్, నువ్వు బాగానే ఉన్నావా అని వాళ్ళ అమ్మ, బాబాయ్, పిన్ని అందరూ తన్నే చూస్తున్నారు. నేను బాగానే ఉన్నాను, నాకేం జరిగింది, ఆ రోజు రాత్రి కింద పడిపోయాను, అంతవరకే గుర్తుంది అని అడుగుతుండగా వాళ్ళ ఊర్లో ఉన్న గ్రామ పూజారి అక్కడికి వచ్చాడు. సంజీవ్, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగి, ఆ రోజు నువ్వు కింద పడిపోయావు కదా, ఆ రోజు నువ్వు బెంగళూరు నుంచి గిద్దలూరుకి బయలుదేరినప్పుడు ఏమేం జరిగాయి చెప్పగలవా అని అడిగాడు. అవును పూజారి గారు, ఆ రోజు ట్రైన్లో ఇలా ఒక మహిళ వచ్చి తన ఎదురు సీట్లో కూర్చోవడం, పోలీస్ అతను రావడం అన్నీ చెప్పాడు. అలాగే టీసీ వచ్చి వాళ్ళంతా ఆత్మలని నాకు మాత్రమే కనిపించారని చెప్పారు అని మొత్తం జరిగిందంతా వివరించాడు. అది విన్న ఆ పూజారికి మొత్తం అర్థమైపోయింది. నువ్వు ఆ రోజు ట్రైన్ దిగినప్పుడు నీతో పాటు ఆత్మలు అన్నీ నిన్ను ఆవహించాయి. 1 కాదు 2 కాదు, చాలా ఆత్మలు నీ శరీరంలోకి ప్రవేశించాయి అని చెప్పగానే సంజీవ్ ఆశ్చర్యపోతూ, నాకు కనిపించింది 3 దెయ్యాలు మాత్రమే, మరి ఎంతోమంది ఎలా పూజారి గారు అని అడిగాడు సంజీవ్. నువ్వు ప్రయాణించిన ట్రైన్ గిద్దలూరు దగ్గర ఉన్న దొరబావి వంతెన దగ్గర క్రాస్ చేయాల్సి వస్తుంది. పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఆ వంతెన కట్టినప్పుడు వంతెన కూలి చాలా మంది అక్కడికక్కడే చనిపోయారు. వాళ్ళంతా ఆత్మలుగా మారి అక్కడక్కడే తిరుగుతున్నారు. నీలోకి ఆ 3తో పాటు అక్కడున్న కొన్ని ఆత్మలు కూడా ఆవహించాయి. అవి ఈ 10 రోజులు నీలో ఉండి విచిత్రంగా ఇబ్బందులు గురిచేశాయి అని చెప్పగానే సంజీవ్ ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చినట్లు అనిపించింది. నీ శరీరం చాలా వీక్గా ఉంది సంజీవ్, వాటికి నీ శరీరం కావాలి. నాకు ఆ ఆత్మలను విముక్తి కలిగించే శక్తి లేదు, కానీ అవి నీ దగ్గరకు రాకుండా మాత్రం ఆపగలిగాను. నీ చేతికి కట్టిన ఆ తాడు మాత్రం తీయవద్దు. ఇంకెప్పుడు జీవితంలో నువ్వు ఆ రైలు మార్గం ద్వారా ఆ రూట్లో రావద్దు, అది చాలా ప్రమాదకరం. వేరే దారి గుండా ప్రయాణం చేయి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ట్రైన్ జీవితంలో ఎక్కద్దు అని పూజారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు సంజీవ్ కోలుకొని తిరిగి బెంగళూరుకి బస్లో వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు ఆ ట్రైన్ ఎక్కకూడదని నిర్ణయించుకున్నాడు. మీరెప్పుడైనా విన్నారా, కొంతమంది ఫలానా నక్షత్రం పుట్టిన వాళ్ళకి, ఫలానా జాతకంలో పుట్టిన వాళ్ళకి దెయ్యాలు భూతాలు కనిపిస్తాయని, వాళ్ళు వాటిని ఆకర్షిస్తారని? తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.